హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే వరుణ్ సందేశ్ గారు నటించిన చిత్రం చూడారా మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ మూవీ థియేటర్లో రిలీజ్ చేద్దామైతే ప్లాన్ అయితే చేశారు. నవంబర్ 23, 2023లో ప్లాన్ చేశారు భయ్య. కానీ అనుకున్నంతగా అయితే సక్సెస్ కాలేదు. అందుకే ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా, కామెడీ పరంగా అలాగే డ్రామా పరంగా ఎంజాయ్ చేయాల్సిన సీన్స్ ఒక్కటి కూడా లేదు భయ్య. బిలో యావరేజ్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ విషయానికి వస్తే హీరో అయిన వరుణ్ సందేశ్ అండ్ ధనరాజ్ ఊర్లో నాటకాలు వేస్తూ ఉంటే హైదరాబాద్లో ఉన్న కొంతమంది సినిమాల అవకాశం ఇస్తామని చెప్పి వీరిని హైదరాబాద్కి తీసుకొచ్చుకుంటారు. మరి దాని తర్వాత ఏమైంది? వీరు సినిమాలో నటించారా లేదా, లేకపోతే సినిమా అవకాశం ఇస్తానని వీరిని మోసం చేశారా? ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ చిత్రం చూడారా మూవీ మీరైతే చూడాల్సిందే. ఈ మూవీ మాత్రం చాలా వరకు ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది భయ్య. చెప్పుకోదగ్గ స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ స్పెషల్ సీన్స్ కూడా ఒక్కటి కూడా అనిపించలేదు. ఉన్న క్యారెక్టర్ని మాత్రం ఎక్కువగా వాడుకోలేదని చెప్పుకోవచ్చు. హీరోయిన్ మాత్రం జస్ట్ 5 to 10 minutes మాత్రమే కనిపిస్తుంది. అదైనా అక్కడక్కడ కనిపిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ పెద్దగా ఈ సినిమాలో లేదని చెప్పుకోవచ్చు. అలాగే హీరోగా వరుణ్ సందేశ్ గారు అయితే చేశారు. ఒక ఫైట్ సీన్ కానివ్వండి, ఒక పవర్ఫుల్ డైలాగ్ కానివ్వండి, అంతేకాకుండా ఒక ఎలివేషన్ సీన్స్ కూడా ఏమైతే లేదు భయ్య. జస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్స్ లాగా తీశారని చెప్పుకోవచ్చు. అలాగే రవిబాబు గారిని పోలీస్ క్యారెక్టర్లు అయితే చూపించారు, కానీ అతన్ని కూడా ఎక్కువగా అయితే వాడుకోలేదు. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ కోసం అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు. అక్కడక్కడ ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. పెద్దగా చెప్పుకోదగ్గ మూవీ అయితే కాదు. కామెడీ విషయానికి వస్తే రచ్చరవి గారు ఎప్పుడైతే ఉంటారో అప్పటిదాకా కామెడీ పరంగా కొద్ది వరకు ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా లిప్స్ సింక్ కూడా లేదు భయ్య. అది కూడా చాలా వరకు అయితే నచ్చదు అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ అలాగే హీరో మాట్లాడుతూ ఉంటే వాయిస్ ముందుకు వెళ్ళిపోతుంది. అలాగే లిప్స్ మాత్రం స్లోగా అయితే మాట్లాడుతూ ఉంటారు. అది మాత్రం అస్సలకే నచ్చదు. జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. స్పెషల్గా ఈ సినిమాలో చూడదగ్గ ఏమైతే లేదు. కానీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అది కూడా పెద్ద ట్విస్ట్ అయితే కాదు, చిన్న ట్విస్టే. ఒక రాబర్ట్కి వెళ్ళిన తర్వాత హీరోకి ఏమవుతుంది, హీరో జీవితం నాశనమైందా లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడ్డారా అనేది క్లైమాక్స్లో ఒకటి హైలైట్ అయితే ఉంటుంది. అది తప్ప మిగతా ఈ సినిమాలో స్పెషల్గా ఏమైతే లేదు. అలాగే సాంగ్స్ కూడా ఒక 3 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక్క సాంగ్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఫైట్స్ మాత్రం ఒక్కటి కూడా లేదు భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అక్కడక్కడ వర్కౌట్ అయితే అయ్యింది, కానీ పెద్దగా చెప్పుకోదగ్గ కూడా ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అయితే అనిపించలేదు. జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చిత్రం చూడరా మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.